సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ బొనిగల సాల్మన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సాల్మన్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ విష్ణు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ విష్ణు టాక్స్ సాల్మన్ గారు. ఇట్స్ మై ప్లెజర్. చాలా రోజులు అవుతుంది మన ఇద్దరు కాంబినేషన్ లో వీడియోస్ చేసి, ఆల్మోస్ట్ ఒక 2 years అవుతుంది. ఎస్, మళ్ళీ మొత్తానికి ఒక కంబ్యాక్ అయితే మళ్ళీ స్టార్ట్ అయింది సాల్మన్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో సాల్మన్ గారు, ఈ వీడియోలో కాస్త డీటెయిల్ గా ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడదాం సార్. లాస్ట్ ఒక 3-4 days నుంచి ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించి రకరకాల వార్తలు వింటున్నాను. చాలా మంది ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాళ్ళు ఈ మార్కెట్ వాలటాలిటీని తట్టుకోలేక భయపడి ఎగ్జిట్ అయ్యి వెనక్కి వెళ్ళిపోతున్నారు అన్నది ఒక వార్త. ఇంకొక వార్త ఏంటంటే, ఆంఫీ నుంచి వచ్చిన ఒక న్యూస్ ఏంటంటే, లాస్ట్ ఫిబ్రవరి మాసానికి సంబంధించి, మార్చి మాసానికి సంబంధించి ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్లో పెనిట్రేషన్ అనేది విపరీతంగా పెరిగిందంటూ కూడా ఒక న్యూస్ రావడం జరిగింది. ఎస్, ఆ న్యూస్ ఏంటో కూడా ఒకసారి చదువుతాను సార్. మ్యూచువల్ ఫండ్ పథకాల్లోకి మార్చి నెలలో సిప్ పెట్టుబడులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఫిబ్రవరి నెలలో సిప్ రూపంలో 29,845 కోట్లు రాగా, మార్చి నెలలో సిప్ ఇన్ఫ్లోలు 8% పెరిగి 32,087 కోట్లుగా నమోదయ్యాయంటూ కూడా ఒక వార్త రావడం జరిగింది. ఇది కూడా ఆంఫీ డేటా. సో అంటే ఒకవైపు ఏమో ఈ మార్కెట్ వాలటాలిటీని, యుద్ధాల భయంతో కొంతమంది వెళ్ళిపోతున్నారంటూ వార్త వచ్చింది. ఇంకోవైపు ఏమో ఈ ఆంఫీ నుంచి ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్లో బాగుందంటూ వార్త వచ్చింది. ఏంటి అసలు ప్రస్తుతానికి మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఎలా ఉంది? మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్మెంట్ పెనిట్రేషన్ ఎలా జరుగుతుంది అసలు? మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ చక్కగా ముందుకెళ్తుందండి విష్ణు గారు. ఇప్పుడు ఆంఫీ డేటా మనకి ఆథరైజ్డ్ సోర్స్. నెలకి 32,000 కోట్లు వస్తున్నాయి ప్రజల నుంచి. అయితే మీరు అన్నట్టుగా ఇప్పుడు మనది ఒక ట్రైన్, గమ్యానికి డెస్టినేషన్కి చేర్చే ట్రైన్. ఎక్కేవాళ్ళు ఎక్కుతుంటారు, దిగేవాళ్ళు దిగుతుంటారు. సో కొత్త సిప్పులు రోజుకి 1,00,000 సిప్పులు వస్తున్నాయండి. నెలకి 32,000 కోట్లు అంటే సుమారుగా రోజుకి 1,000 కోట్లు. బా, అంతే కదా. రోజుకి 1,000 కోట్లు మన ఈక్విటీస్లోకి వస్తున్నాయి. ఆథరైజ్డ్ డేటా. మరి ఎవరు వెళ్ళిపోతున్నారు? ఈ వోలటిలిటీ తట్టుకోలేని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అంటే కొంతమంది గైడెన్స్ లేక గత 2024 నుంచి సెప్టెంబర్ నుంచి మార్కెట్స్ ఏకపక్షంగా పెరగకుండా ఉండటం వల్ల, అంటే సిప్పులో రిటర్న్స్ లేకపోవటం వల్ల కొంతమంది ఆఫ్ చేస్తున్నారు భయం వల్ల. కొత్త వాళ్ళు వస్తున్నారు, అవేర్నెస్ పెరిగి కొత్త వాళ్ళు వస్తున్నారు. ఇది శుభ పరిణామం, మన ఈక్విటీ మార్కెట్స్కి శుభ పరిణామం. ఓకేనా విష్ణు గారు? అయితే చూడండి, లాస్ట్ 3 years సిప్పు 0 రిటర్న్స్, 0 అల్టిమేట్గా. ఎందుకని మనం ఏమనుకుంటామంటే, ఇప్పుడు 2026 ఏప్రిల్ అనుకోండి, 2023 ఏప్రిల్లో స్టార్ట్ చేశారు. 3 సంవత్సరాలు కడితే కూడా 0 రిటర్న్స్. అది బెస్ట్ ఫండ్ అయితే కూడా 0 రిటర్న్స్. మనం ఏమనుకుంటాము, ఎందుకు ఇవ్వలేదు అనుకుంటాం. ఇప్పుడు మన లేటెస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు? ఈ ఏప్రిల్లో కట్టాం, మొన్న మార్చిలో కట్టాం, అంతకుముందు అంటే ఈక్విటీస్లో ప్రతి ఇన్స్టాల్మెంట్ పెరగాలంటే కనీసం 4 ఏళ్ళు టైం ఇవ్వాలి, సమయం ఇవ్వాలి. మనం 3 ఏళ్ళ నుంచి కడుతున్నాం కదా. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్కి 3 ఏళ్ళు అయింది, ఇప్పుడు ఈ ఇన్స్టాల్మెంట్కి అవ్వలేదు. మనం ఏమనుకుంటాం, లేటెస్ట్ ఇన్స్టాల్మెంట్స్ కూడా జమ చేసి 3 ఏళ్ళ నుంచి కట్టాము, 0 రిటర్న్స్ ఆపేద్దాం అనుకుంటాం. ఇప్పుడు మీకు ప్రజలకు అర్థం కావడానికి, మన ఎపిసోడ్ ద్వారా అర్థం కావడానికి, అసలు సిప్ నిజంగా రిటర్న్స్ ఇస్తుందా, నష్టపోతారా? ఇప్పుడు BSE 500 మన స్టాక్ మార్కెట్లో బెంచ్ మార్క్, బ్రాడర్ మార్కెట్ NSE 500 2016 నుంచి లాస్ట్ 10 years రిటర్న్స్ చూసుకుంటే BSE 500 12.7% CAGR రిటర్న్ ఇచ్చింది. అంటే సుమారుగా 13%. ఎవరైతే గత 10 సంవత్సరాల నుంచి BSE 500లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చారో వాళ్ళకి సుమారుగా 13% రిటర్న్ ఇచ్చింది. BSE 500 బెంచ్ మార్క్గా తీసుకొని పెట్టే ఫండ్స్ ఏంటంటే ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్కి బెంచ్ మార్క్ BSE 500. ఎవరైతే నెలకు 10 యావరేజ్ ఫ్లెక్సీ కొన్ని
బెస్ట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ ఎక్కువ రిటర్న్ ఇవ్వచ్చు, కొన్ని ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ తక్కువ రిటర్న్ ఇవ్వచ్చు. యావరేజ్గా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ 15% ఇచ్చింది. ఎక్స్ఐఐఆర్ అంటే ఏంటంటే మనం 2016 ఏప్రిల్లో ఒక ఇన్స్టాల్మెంట్ కట్టాం 10,000, మళ్ళీ 16 మేలో ఒకటి ఇన్స్టాల్మెంట్, మళ్ళీ జూన్లో ఒకటి ఇన్స్టాల్మెంట్. అంటే ప్రతి ఇన్స్టాల్మెంట్ని ఆ టైం నుంచి కౌంట్ చేసే రిటర్న్ ఎక్స్ఐఏఆర్ అంటారు. 15% ఇచ్చింది. ఏది ఎనీ యావరేజ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఇన్ ఫ్లెక్సీ క్యాప్ కేటగిరీ. అంటే ఎవరైతే 10,000 రూపాయలు 2016 నుంచి ఈ రోజు వరకు కట్టారో వాళ్ళు 12 lakhs కట్టారు విష్ణు గారు. వాళ్ళ రిటర్న్ 27 lakhs. అయితే ఆ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో కూడా లాస్ట్ 3 years రిటర్న్స్ 0. మరి ఎందుకు ఇంత రిటర్న్ వచ్చిందంటే ఫస్ట్ 4 yearsలో మనం నెలకు 10,000 లెక్కన 1,20,000 కడతాం. ఫస్ట్ 4 yearsలో 4,48,000 కడతాం. కానీ ఫస్ట్ 4 yearsలో మీరు 15% లెక్కేస్తే వచ్చేది 6 lakhs. కానీ వేరే నెక్స్ట్ 4 yearsలో మీకు అది జంప్ అవుతుంది. ఎంత జంప్ అవుతుందంటే 12 lakhs జంప్ అవుతుంది. అంటే ఫస్ట్ 4 yearsకి 6 lakhs అయితే 8 yearsకి 18 lakhs, 10 yearsకి 27 lakhs. అంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అవ్వాలంటే ఇది మ్యాథమెటిక్స్. మీరు మొదట్లో కట్టిన ఇన్స్టాల్మెంట్కి సమయం ఉంది. ఫస్ట్లో కట్టిన ఇన్స్టాల్మెంట్స్ మీకు బేస్. ఇప్పుడు మనం ఒక బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాం అనుకోండి విష్ణు గారు, పునాదికి ఎక్కువ పెద్ద మన హైదరాబాద్లో పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతాయి, ఇది గేటెడ్ కమ్యూనిటీస్లో. మీరు గమనించండి, బేస్మెంట్స్కి చాలా టైం తీసుకుంటారు. అవును, చాలా పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు ఇవన్నీ కూడా ఆ కింద బేస్మెంట్, ఆ కొండలు బండలు అన్ని తవ్వి ఆ బేస్మెంట్ సెట్ చేయడానికి ఒక 5-10 ఏళ్ళు పడుతుంది. ఎంత హైట్ వెళ్ళాలో దాన్ని బట్టి అంత పునాది వెళ్ళాలి. అవును, 5-10 ఏళ్ళు టైం తీసుకుంటారు బేస్మెంట్ స్ట్రాంగ్ చేయడానికి. బేస్మెంట్కి అలాగే ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇప్పుడు 10 years ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, ఫస్ట్ 4 years మీకు పునాది. ఆ ఫస్ట్ 4 yearsలో కట్టిన డబ్బు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల మీకు రిటర్న్ జనరేట్ అవుతుంది. అయితే ఇక్కడ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఎవరు ఆఫ్ చేస్తున్నారంటే మీరు చెప్పిన డేటా ప్రకారం 3 yearsలో రిటర్న్ రాదు. సిప్పులో మీకు డౌన్ అయినప్పుడు యూ విల్ గెట్ మోర్ యూనిట్స్. సపోజ్ NAV 50 ఉందనుకోండి, 10,000 కట్టారనుకోండి, మీకు 200 యూనిట్స్ వస్తాయి. అదే NAV 40 అయిందనుకోండి, మీకు 10,000 కట్టే 250 యూనిట్స్ వస్తాయి. అంటే డౌన్ మార్కెట్లో మీకు నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ అక్యుములేట్ చేసుకుంటారు. ఎప్పుడైతే మళ్ళీ బుల్లి స్టార్ట్ అవుతుందో ఈ నంబర్ ఆఫ్ యూనిట్స్ పెరగటం స్టార్ట్ అవుతుంది మీకు. సో మనం ఏం చెప్తున్నామంటే ప్రజలకి మనం ఇచ్చే ఎడ్యుకేషన్ ఏమిటంటే, షార్ట్ పీరియడ్ ఒక 5 years వరకు మీకు సిప్లో ఏం కనపడవు రిటర్న్స్, అట్లని మీరు స్టాప్ చేయకూడదు. మీరు ఎప్పుడు స్టాప్ చేయాలంటే, మీరు ఫినాన్షియల్గా మీకు ఇబ్బంది అయితే స్టాప్ చేసుకోవాలి, లేదంటే మీ గోల్స్ రీచ్ అయితే స్టాప్ చేసుకోవాలి. కానీ మీరు ఎప్పుడు కంటిన్యూ చేయాలంటే, మీ గోల్స్ కోసం పెట్టినప్పుడు మీరు 10 ఏళ్ళు అంటే 10 ఏళ్ళు, 12 ఏళ్ళు అంటే 12 ఏళ్ళు మీరు ఒక డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో, డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్ తీసుకుంటే ఖచ్చితంగా మీరు కంటిన్యూ చేస్తే ఏమవుతుందంటే, హిస్టారికల్గా ప్రూవెన్ BSE 500 లాస్ట్ 10 years రిటర్న్స్ 13% ఇచ్చింది. NSE 500 అలాగే ఇచ్చింది. ఈవెన్ సెన్సెక్స్ నిఫ్టీలు కూడా అంతే, అరౌండ్ 12% పైన ఇస్తున్నాయి రిటర్న్స్. సో మనం ఏమంటున్నామంటే, షార్ట్ పీరియడ్ నాయిస్ ఎప్పుడు ఉంటుంది. ఈక్విటీస్ అంటే షార్ట్ పీరియడ్ నాయిస్. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ FD లాగా పెరిగింది అనుకోండి విష్ణు గారు, అసలు ఎవరైనా FDలో పెడతారా డబ్బు? అందరు తెచ్చి ఈక్విటీలోనే పెడతారు. ఇక్కడ ఏమిటంటే డౌన్ అవుతుంది, ఆ పెయిన్ భరిస్తేనే మీకు రిటర్న్. సో మనం ఏం చెప్తున్నామంటే, సిప్పు తెలియక అవేర్నెస్ లేక కొంతమంది స్టాప్ చేసుకుంటున్నారు. అలా స్టాప్ చేయొద్దు. ఫినాన్షియల్ నాలెడ్జ్ రావటం వల్ల కొంతమంది స్టార్ట్ చేస్తున్నారు. యావరేజ్గా నెట్ ఫ్లో మాత్రం 32,000 crores వస్తుంది మనకి. ఇది శుభ పరిణామం. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ విపరీతంగా గత 5 ఏళ్ల నుంచి విపరీతంగా ఎగ్జిట్ అయ్యి వెళ్ళిపోతుంటే కూడా, మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, మన యొక్క రిటైల్ ఇన్వెస్టర్స్ మన కంపెనీస్లో ఓనర్షిప్ పెంచుకుని మన మార్కెట్స్ని నిలబెడుతున్నారు. నెక్స్ట్ 10, 15, 20 yearsలో మన క్యాపిటల్ మార్కెట్స్ హ్యూజ్గా మల్టిప్లై అవకాశం ఉంది. మీరు డబ్బు సంపాదించుకోవడానికి మంచి అవకాశం ఉంది. సిప్పులు కంటిన్యూ చేయండి. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అవ్వాలంటే యూ షుడ్ వెయిట్. సో మనం చెప్పే ప్రజలకి ఇచ్చే ఎడ్యుకేషన్ ఏమిటంటే, కీప్ కంటిన్యూ సిప్, డోంట్ స్టాప్. నాలెడ్జ్ లేని వాళ్ళు స్టాప్ చేస్తారు, కానీ మళ్ళీ మీరు ఈ ఎపిసోడ్ వింటే మళ్ళీ వెంటనే స్టార్ట్ చేయండి. ఫస్ట్ 5 to 7 years మీకు కనపడదు అసలు రిటర్న్. తర్వాత మీకు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల
బ్రాకెట్ మ్యాథమెటిక్స్ లో బ్రాకెట్ పైన ఉంటుంది టైం. సో అప్పుడు మీకు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల మల్టిప్లై అవుతుంది డబ్బు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సాల్మన్ గారు. థ్యాంక్ యూ. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ లో ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్ నుంచి ఎవరు ఎగ్జిట్ అవుతున్నారు, ఎందుకు ఎగ్జిట్ అవుతున్నారు, అదేవిధంగా మరోవైపు ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మార్కెట్లోకి ఏ రేంజ్ లో ఇన్ఫ్లో అవుతున్నాయి, అదేవిధంగా పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కి ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అన్న దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సల్మాన్ గారు. థ్యాంక్ యూ విష్ణు గారు.